మొన్న నడమ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట, నిన్నీ నడమ వికారాబాద్ జిల్లా లగచర్ల, ఇక ఇప్పుడేమో నిర్మల్ జిల్లా దిలవర్పూర్. ఇంకా రేపు ఏ జిల్లాలో ఏ ఊళ్ళో తెలియదు కానీ తెలంగాణలో రోజుకో ఊరి రైతులు రోడ్లెక్కుతున్నారు సర్కారోళ్లకు వ్యతిరేకంగా. రామన్నపేట లగచర్ల ముచ్చట్లు అందరికీ తెలిసినాయే కదా. ఇక ఇప్పుడు గీ దిలవర్పూర్ ముచ్చటేందో కూడా అరుచుకొని రాపోండి. కలెక్టర్ రావాలే అని రోడ్డు మీదకి ఎక్కిండ్రు దిలావర్పూరోళ్ళు మొత్తం. మా ఊళ్ళే ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటే వద్దని కొన్ని వద్దుల సంధి లొల్లి పెడుతున్నారు ఇల్లు. గా కంపెనీతోని మాకు ఎసొంటి పాయిదా లేదు, గది పెట్టి మా పానాలు తీద్దామనుకుంటున్నారా అని పొద్దుగాల రాత్రి అనే తేడా లేకుండా రోడ్ల మీదకెక్కి నిరసనలు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. ఇగేమున్నది, దాంట్లో కొంతమందిని అరెస్టు చేసిండ్రు పోలీసోళ్ళు. ఫ్యాక్టరీ పెట్టుడు బంద్ అయ్యేదాకా మా వాళ్ళ నిడిపించుకునేదాకా తగ్గేదలే అంటున్నారు పబ్లిక్. గిది చూస్తే మళ్ళెట్లనో ఉన్నది. ఇప్పటికే లగచర్లలోల్లి అట్లనే ఉన్నది. ఢిల్లీ దాకా పోయింది గా పంచాది. ఇక ఇప్పుడు గీ పంచాది కూడా ఎటో పోయేటట్టున్నదని నిర్మల్ కలెక్టర్ మేడం సర్కార్ తోటి మాట్లాడి ఇప్పటికైతే గా ఫ్యాక్టరీ పనులను ఆపించింది. మీరు కోరినట్టుగానే కొన్ని రోజులు ఈ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయబడతాయి. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ దీని అబేయన్స్ లో పెట్టే అధికారం ఉంది. సో స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ సెక్రటరీ దీని అబేయన్స్ లో పెట్టారు. దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి, ఎట్లాంటి ప్రతీకార చర్యలకి పూనుకోకండి. జనాలైతే ఎవ్వల మీద దాడులు చేయొద్దు అని చెప్తున్నది పోలీస్ మేడం. ఫ్యాక్టరీ పనులు ఆగినాయని జనాలు కూడా నిమ్మలంగానే ఉన్నారు. ఇక మరి ముంగట మల్లగా ఫ్యాక్టరీ పనులు షురువైతాయో లేకపోతే పురాగా బంద్ పెడతారో గాని చెయ్యిపాటి సర్కార్ నాశివేందో గాని ఒక ఊరిని చూసి ఇంకో ఊరోళ్ళు ఫ్యాక్టరీ లద్దంటద్దని రోడ్ల మీదకి ఎక్కుతున్నారు. ప్రతిపక్ష పొళ్లతోటే అనుకుంటే పబ్లిక్ తోటి ఇంకా ఎక్కువ తక్లీఫ్ అవుతున్నది సర్కార్ కు. అధికారం వచ్చిన ఆనందం లేకుండా అవుతున్నది. ఇక ముంగట ఎన్ని పంచాదులు అయితాయో ఏం చేస్తారో సర్కారోళ్ళు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన మేధావులు. కలెక్టర్